వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th క్లాస్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి రేపు. మనం ఫస్ట్ చేయవలసినటువంటి పని ఒకటే. మన పిల్లలు మనకి ఎగ్జామ్స్ రాసి వచ్చిన తర్వాత నేను పలాని సబ్జెక్ట్లో ఈ క్వశ్చన్ మర్చిపోయాను, దీంట్లో ఇన్ని మార్కులు రావచ్చు అనేది ప్రతి ఒక్కటి కూడా మనకు చెప్పుంటారు, ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు మనం అడిగిన వెంటనే. అలా చెప్పినప్పుడు మనం ఏమని ఉంటాం, సరేలేనా నెక్స్ట్ ఎగ్జామ్కి ఈరోజు టైం వేస్ట్ చేసుకోకుండా, ఈరోజు జరిగిపోయినటువంటి ఎగ్జామ్ గురించి ఆలోచించేస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా రేపు ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వు అని మనం మోటివేట్ చేసి ఉంటాం. అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏ సబ్జెక్ట్లో పిల్లలకి మార్కులు తక్కువ వస్తాయి అని. అంటే మనకు క్లియర్ అయిపోయాం ఎన్ని మార్క్స్ వస్తాయని. పిల్లలు కరెక్ట్గా అది ఎక్స్పెక్ట్ చేసి చెప్పేసి ఉంటారు మనకి, మనం వినుంటాం, వాళ్ళకి సజెషన్లు ఇచ్చి ఉంటాం. రేపు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఈ రిజల్ట్స్ వచ్చే ముందు పేరెంట్స్ కంటే, మేనేజ్మెంట్ కంటే, మన టీచర్స్ కంటే ఎక్కువగా సఫర్ అయ్యేది మన స్టూడెంట్సే, మన పిల్లలే, మన విద్యార్థులే. ఎందుకు అంటే వాళ్ళు పేరెంట్స్కి, టీచర్స్కి, మేనేజ్మెంట్కి, సొసైటీకి మధ్యలో నలిగిపోతూ ఉన్నారు పిల్లలు. ఇలాంటి టైంలో వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు యాజ్ ఎ పేరెంట్గా మనం ఏం చేయాలి అంటే, రేపు రిజల్ట్స్ వచ్చే ముందు వాళ్ళని మనం కొంచెం గమనిస్తూ ఉండాలి. వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, వాళ్ళు ఏదన్నా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉన్నారా, టెన్షన్ పడుతూ ఉన్నారా, దేని గురించి అన్నా పదే మన దగ్గరకు వచ్చి చెప్పాలి అనుకొని భయపడి వెనక్కి వెళ్తూ ఉన్నారా, ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. చేసి వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, రేపు రిజల్ట్స్ వచ్చేలోపు నీకు ఎన్ని మార్కులు వచ్చినా పర్లేదు, నువ్వు టెన్షన్ తీసుకోవద్దు, నీకు మేమున్నాము, నీ వెనక మేమున్నాము. ఒకవేళ అనుకోని విధంగా ఏదైనా కూడా మార్కులు తక్కువ వచ్చినా నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడైతే మనం తప్పులు జరిగాయో వాటిని కరెక్షన్ చేసుకొని నెక్స్ట్ చదవబోయేటటువంటి ఎడ్యుకేషన్లో, జాయిన్ కాబోయేటటువంటి కోర్సులో మంచి ఎఫర్ట్ పెడదు. కానీ ఇప్పుడు మార్కులే జీవితం కాదు అనేది వాళ్ళకి చెప్పాము అనుకో, వాళ్ళు కొంచెం నాకు మా అమ్మ నాన్న సపోర్ట్ ఉన్నారని కొంచెం ఫ్రీ అయిపోతారు, వాళ్ళు రిలాక్స్గా ఉంటారు. రేపు మార్కులు వచ్చినా కూడా ఎవరన్నా అడిగినా ధైర్యంగా చెప్పుకుంటారు. ఎందుకంటే వెనక మీరున్నారు కదా. వాళ్ళకి ఎవరేమనుకుంటే మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేశారు, నేను ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలనేది నాకు నా పేరెంట్స్ చెప్పారు కదా అనే ధైర్యంతో ముందుకెళ్తారు. కాబట్టి ప్లీజ్ డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఆ పక్కింటి వాళ్ళకి ఇన్ని వచ్చాయి, ఎదిరింటి వాళ్ళకి ఇన్ని వచ్చాయి, ముందింటి వాళ్ళకి ఇన్ని వచ్చాయి, మీ స్కూల్లో ఇన్ని వచ్చేసాయి, మా అన్న కొడుకు ఇన్ని వచ్చాయి, మా అక్క కొడుకు ఇన్ని వచ్చాయి, ఇలాంటి కంపారిజన్స్ వద్దు. మన సపోర్టు మన పిల్లలకి 100% చాలా అవసరం ఉంది. ఈ 4 రోజులు 5 రోజులు మార్కుల గురించి, ర్యాంకుల గురించి 1 1 2 2 3 3 అనేటటువంటి సౌండ్ వినిపించినంత వరకు మాత్రమే ఈ 10th క్లాస్ మార్కులు గుర్తుంటాయి అందరి పేరెంట్స్ కూడా. తర్వాత ఇంకొక కోర్సులో జాయిన్ అయిపోతే ఏ కాలేజీలో జాయిన్ అయ్యారు, ఏ విధంగా చదువుతూ ఉన్నారు, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంట అని దాంట్లో పడ్డారు అంటే అయిపోయిన దాని గురించి ఎవరు పట్టించుకోరు. కానీ ఒకవేళ మన పిల్లల్ని కన్నా మనం గుచ్చి గుణపాలు గుచ్చేసినట్టుగానే గుచ్చి పదే ఆ మాట అన్నామంటే, వాళ్ళు ఫస్ట్ టైం ఒక పబ్లిక్ ఎగ్జామ్ అనేటటువంటిది రాసున్నారు కాబట్టి చాలా టెన్షన్ పడతారు, చాలా బాధపడతారు. వాళ్ళలో ఉండేటటువంటి సంఘర్షణని ఎవరికి చెప్పుకోలేకపోతారు. అనుకోని విధంగా వాళ్ళు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారు అంటే లైఫ్ టైం పేరెంట్స్కి శిక్ష పడుతుంది. అంటే మానసికంగా. కాబట్టి ఏదైనా కూడా కొద్ది కాలమే మనల్నే ఫోకస్ చేసి, మనల్నే నిందించి, మన కోసమే టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ప్రతి పేరెంట్కి ప్రతి పిల్లవాడు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్ అనుకొని మనం జీవిస్తూ ఉంటాం. మన పిల్లలే మన జీవితం అనుకొని వాళ్ళ కోసమే కష్టపడతాం, వాళ్ళ కోసమే అన్నీ చేస్తాం. కానీ మార్కులు వచ్చినటువంటి టైంలో నిన్ను బుద్ధి లేకుండా కార్పొరేట్ స్కూల్లో వేశాను, నీకు ఇదే మార్కులు వచ్చాయి, చూడు పక్కన వాళ్ళకి ఇన్ని వచ్చాయి, వాళ్ళు ఈ విధంగా చదువుతూ ఉన్నారు, నేను రేపు ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే నేను తలెత్తుకొని తిరగలనా, నా తల కొట్టేసినట్టు అయ్యింది ఫంక్షన్కి పోయేసి అందరు అడిగితే, నా తల తీసేసినట్టు అయ్యిందని చెప్పి పేరెంట్స్ భారీ డైలాగులు వేసేసారు అనుకోండి, వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు, బాధపడతారు. ఇంట్లో వాళ్ళే
సపోర్ట్ చేయకుండా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళు ఎంత చదివారు, వాళ్ళ కెపాసిటీ ఎంత, వాళ్ళు ఎలా రాశారు, ఎన్ని మార్కులు వస్తాయి, ప్రతి విషయం మనకే షేర్ చేసి ఉంటారు వాళ్ళు. మరి మనమే అర్థం చేసుకోకపోతే బయట వాళ్ళకి ఏం అర్థమవుతుందండి? కాబట్టి ఎక్కడికి మనం పోయినా మన పిల్లల మార్కులు చెప్పినంత మాత్రాన 10th క్లాస్‌లో హైయెస్ట్ మార్క్స్ వస్తాను ఇప్పుడే ఐఏఎస్ అయిపోరు. ఫెయిల్ అయిన వాళ్ళంతా ఎందుకు పనికి రాకుండా పోరు. సొసైటీలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మనం చదివేదానికి, మనం చేసే ఉద్యోగాలకి, మనం ఆలోచించేసేటటువంటి పద్ధతికి ఎక్కడ కూడా పోలిక లేదు. కాబట్టి మార్కుల మీద ఆధారపడి వాళ్ళ జీవితంలో మార్పు కోసం వాళ్ళు ట్రై చేయాలనుకున్నటువంటి ఆశని, ఆశయాలని తొక్కేయకుండా వాళ్ళకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి. వాళ్ళకి మీ సపోర్ట్ ఇవ్వండి. మాటలతో వాళ్ళకి ఓదార్పునివ్వండి. మన మాట వాళ్ళకి ఈ టైంలో చాలా మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అందరి పేరెంట్స్‌కి 10th క్లాస్ రిజల్ట్స్ రిసీవ్ చేసుకోబోయేటటువంటి ప్రతి స్టూడెంట్‌కి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. మీ ఉజ్వల భవిష్యత్తు ముందుంది. దానికోసం ప్రయత్నించండి. దానికోసమే ఆలోచించేయండి. దానికోసమే మీరు టార్గెట్ అనేది పెట్టుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్.